దేశంలో ప్రజలు పరిశ్రమలు మనుగడ సాధించాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. సీనియర్ నాయకులు అంగల అప్పల్ రాజు వ్యాఖ్యానించారు. గాజువాక నక్కవానిపాలెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, రైల్వే జోన్ సాధించాలన్నా, విశాఖ స్టీల్ను ప్రభుత్వంలో కొనసాగించాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. పిసిసి అధికార ప్రతినిధి వెస్ట్ కాంగ్రెస్ సమన్వయకర్త బానోజీ నరసింహ వర్మ అన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోదీ తన అన్నదమ్ములకే అన్ని రంగాలను అప్పగించి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఆధునిక దేవాలయాలుగా చెప్పుకుంటున్న పరిశ్రమలు ప్రైవేట్ కాకుండా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధాని కావాలని అన్నారు. మోదీ ప్రభుత్వం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుందని ఆరోపించారు. మోదీ మళ్లీ ప్రధాని అయితే అంబానీ, ఆదానీ మరికొంతమంది పారిశ్రామికవేత్తలకు దేశాన్ని అప్పగిస్తారని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించాలని, తద్వారా దేశాన్ని కాపాడాలని అన్నారు. ఈరోజు మన పార్టీ ప్రాంతంలో అధికార ప్రతినిధిగా ఇటు వరం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అది శైలేంద్ర గారికి, ఇటు శర్మిల గారికి, గొప్ప గోవింద్ గారికి, వీళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటే ఈ పట్టణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పూర్వం రావాలని మనం కూడా ఎంతో కూడా కృషి చేస్తున్నాం. దీన్ని కూడా ఇప్పుడు రాష్ట్ర రాబోయే రోజుల్లో సరిగా రావడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చాలా జనాలు కూడా మనం టౌన్లో కూడా మీటింగ్ పెట్టాము. చాలా విపరీతంగా జనాలు వచ్చారు. మరియు ఒక ఊరు తీసుకురావాలని ఆల్రెడీ 2 పార్టీలు చూసాము. కాంగ్రెస్, వైసీపీని, అలాగే తెలుగుదేశం పార్టీ అని అన్ని పార్టీలు ఉన్నాయి. 2 మీద కూడా సరిగ్గా రావడం వల్ల ఎక్కడ పడ జనాలు అనుకుంటున్న వాళ్ళు ఎక్కడ పడ అడుగుకుంటున్నారు. అది చాలా దారుణంగా ఉంది. అది కాకుండా మనం కూడా నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, తర్వాత ఎంపీగా, ఎక్కువ సీట్లు ఎంపీగా రావడానికి కూడా మేము ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నాం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలని ఉద్దేశించని మేము సంకల్పంతో ముందుకు వెళ్తున్నాము. మరి మేటి కూడా వస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కూడా స్టేట్లో ఆంధ్రలో సెంట్రల్లో కాంగ్రెస్ కూడా వస్తే ఇక్కడ ప్రత్యేక హోదా, ప్రత్యేక జోన్గా స్టీల్ ప్లాంట్ కూడా మూతపడదు. ఇవన్నీ కూడా చేసేది ఇంకా ఇంకొంచెం చాలా పథకాలు కూడా మేము ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడైతే తెలంగాణ ఏ ప్రభుత్వాలు మన పథకాలు ప్రవేశపెట్టామో అది కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అయ్యే పథకాలు ప్రవేశపెట్టడానికి కూడా హైకమాండ్ కూడా నిర్ణయం తీసుకుంటుంది. మరి మీరందరూ కూడా ప్రెస్ మీట్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఈ ప్రాంతంలో చూస్తే ఇండస్ట్రీ పడుకుంటే ఎన్నో కంపెనీలు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఆ కంపెనీలు కూడా ప్రైవేట్ పరం చేయాలి. ప్రైవేట్ పరం చేయడం వల్ల నిర్వచనం సంఖ్య ఎక్కువైపోతుంది. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఎక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ ఉందంటే ఎంతో మందికి ఉపాధి కలిపి అది కూడా ప్రైవేట్ పరం చేస్తారు. స్టీల్ ప్లాంట్ మల్లికార్జున ఖర్గే గారికి, అదే రకంగా రాష్ట్ర అధ్యక్షురాలు శర్మిల గారికి, అదే రకంగా మీడియా అండ్ ప్రెస్ కమిటీ చైర్మన్ తులసిరెడ్డి గారికి, గత 4 సంవత్సరాలుగా 2 పీసీ ప్రెసిడెంట్లుగా పనిచేశారు. శైలజానాథ్ గారికి, గిడుగు ఉత్తరరాజు గారికి, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చాలా కృషి చేశారు. ఇప్పుడు మళ్ళీ రఘువీరారెడ్డి గారు, కేవీపీ రామచంద్రరావు గారు క్రియాశీలక పాత్ర పోషిస్తూ శరణారెడ్డి గారిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు మేము కూడా పనిచేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం.